జిల్లా వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న వానలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలో నేషనల్ హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారతీ పబ్లిక్ స్కూల్ దగ్గరున్న కాలువలో 2 కార్లు కొట్టుకొచ్చాయి. అయితే కారులో ఉన్న ఒకరు చనిపోయారు. ఇక నందిగామ దగ్గర వాగు పొంగడంతో రోడ్డుపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో హైదరాబాద్ విజయవాడ వెళ్లే వాహనాలను నార్కట్పల్లి, అద్దంకి, ఖమ్మంపై దారి మళ్లించారు. పట్టణంలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. రామాపురం ఎక్స్ రోడ్డు దగ్గర రోడ్డుపై భారీగా వరద నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భారీ వరదలతో హుజూర్ నగర్ బైపాస్ రోడ్డుపై నుంచి వెళ్తున్న లారీ పక్కకొరిగింది. హుజూర్ నగర్ రోడ్డులో పక్కన ఉన్న కాలువలో గల్లంతయ్యాడు ఓ వ్యక్తి. సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. నిన్నటి నుంచి పట్టణంలో కరెంటు, నీళ్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్, ఆర్డీఓ సూర్యనారాయణ. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పేరూరు దగ్గరలోని కల్వట్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. హాలియా కొంపల్లి రహదారిపై వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. త్రిపురారం మండలం బాబుసాయిపేట దగ్గర తాత్కాలిక బ్రిడ్జి వరదలో కొట్టుకుపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మిర్యాలగూడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. షాబూర్ నగర్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. స్పాట్కు చేరుకుని వరదను పరిశీలించారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరద నీరు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గత కొంతకాలంగా డెడ్ స్టోరేజీలో ఉన్న పందిళ్లపల్లి చెరువు భారీ వర్షాలతో రాత్రికి రాత్రే నిండుకుండలా మారింది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన రామాపురం క్రాస్ రోడ్డు దగ్గర భారీగా వరద నీరు చేరింది. దీంతో ఇరు రాష్ట్రాలకు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. చుట్టుపక్కల ప్రాంతాలలోని చెరువులు, వాగులు, కుంటలు నిండి తెగడంతో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. ఇక ఇరు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు కోదాడ డీఎస్పీ. అటు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి నెల్లికుదురు మండలం రావిరాల గ్రామాన్ని వరద ముంచెత్తింది. పెద్ద చెరువు ఉప్పొంగడంతో గ్రామంలోకి వరద వచ్చింది. దీంతో రాత్రంతా ఇంటి పైకప్పుల పైకెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. తాళ్లపూసపల్లి దగ్గర వరదకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మచిలీపట్నం, సింహపురి ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. హైదరాబాద్, విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలకు బ్రేక్ పడింది. వరంగల్ నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలకు కొన్ని చోట్ల రోడ్లపై చెట్లు విరిగిపడడంతో ఏటూరు నాగారం, వరంగల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక భూపాలపల్లి నియోజకవర్గంలో భారీ వర్షాలకు సింగరేణి ఓపెన్ కాస్ట్ ఉపరితల గనులలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం తోపనపల్లి దగ్గర ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. తోపనపల్లి చెరువు పొంగడంతో కట్టపై నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుంది. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీశారు పోలీసులు. వరంగల్ మహబూబాబాద్ రహదారి దగ్గర నెక్కొండ మండలం వెంకటాపురం దగ్గర చెరువు మత్తడిపోస్తోంది. జనగామ జిల్లా పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, బచ్చన్నపేట, లింగాల గన్పూర్, దేవరుప్పులలో వర్షం పడుతోంది. ఈ మండలాలకు సంబంధించిన కల్వట్ల నుంచి వరద పోయే ఛాన్స్ ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జనగామ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కలెక్టర్ అలర్ట్ చేశారు. మండలాల వారీగా అధికారుల్ని అప్రమత్తం చేశారు కలెక్టర్ రిజ్వాన్ బాషా. భారీ వర్షాలకు జనగామ నుంచి హుస్నాబాద్ వెళ్లే రహదారి గానుగు పహాడ్ దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో జనగామ నుంచి హుస్నాబాద్ కు రాకపోకలు బంద్ అయ్యాయి. ఇటువైపుగా వస్తున్న వాహనాలను పోలీసులు మళ్లిస్తున్నారు. రఘునాథ్పల్లి దగ్గర వరంగల్, హైదరాబాద్ హైవేపై భారీగా వరద నీరు చేరింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో వరంగల్లోని పలు కాలనీల్లోకి వరద చేరింది. కాలనీలోని రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల నడుంలోతు నీళ్లు వచ్చాయి. ఉదయం నుంచి జనం ఇళ్లలోంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక హనుమకొండలోనూ ప్రధాన రోడ్లు నీళ్లమయమయ్యాయి. మహబూబాబాద్ మండలం శనిగపురం శివార్లోని ఊరు చెరువు మత్తడి పోస్తుండటంతో గ్రామస్తులు చేపల వేట చేశారు.
ఊర చెరువు నిండి అలుగు పారడంతో చిన్న పెద్ద తేడా లేకుండా వలలతో చేపలు పట్టారు. ఇంటికో 10 కేజీల చొప్పున చేపలు పట్టుకున్నారు స్థానికులు. వరదలో బీరన్నకుంట, ఎన్ఎన్ నగర్, గిరిప్రసాద్ నగర్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. వరద సహాయక చర్యలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. నాన్ స్టాప్ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైరా మున్సిపాలిటీలోని నల్ల చెరువు పొంగి పొర్లుతోంది. వరద నీరంతా ఇందిరమ్మ కాలనీలోని ఇండ్లలోకి వచ్చి చేరింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం కొత్తగూడెం ప్రధాన రహదారిపై భారీగా వరద నిలిచింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాలనీలన్నీ నదులను తలపిస్తున్నాయి. వాగు ఉప్పొంగడంతో కానాపురం, ప్రశాంతినగర్, కల్లూరి నగర్, బండపాలెం దగ్గర వరద భారీగా నిలిచింది. చైతన్యనగర్, శ్రీరామ్ నగర్లోని ఇండ్లన్నీ నీట మునిగాయి. గోపాలపురం, ఎల్బీ నగర్ 2 దగ్గరున్న గుడిసెలన్నీ కొట్టుకుపోయాయి. కవిరాజ్ నగర్, శ్రీరామ్ నగర్, రాపర్తి నగర్, ప్రశాంత్ నగర్, మాణిక్య నగర్, వరంగల్ క్రాస్ రోడ్, చెరువు బజార్లో పరిస్థితి దారుణంగా ఉంది. రాత్రి నుంచి జనం బయటకు రాలేని పరిస్థితి. చాలా కాలనీల్లో మోకాల్లోతు నీళ్లున్నాయి. ఉదయం నుంచి కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి ఉందంటున్నారు జనం. అధికారులు కనీసం ఇప్పటి వరకు రాలేదంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇండ్లు నీట మునిగాయి. మణుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో జలప్రలయం సంభవించింది. వీధులన్నీ జలమయమయ్యాయి. పోలీస్, రెవెన్యూ అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ముంపు ప్రాంతాల్లో జనాన్ని సేఫ్ ప్లేస్ కు తరలిస్తున్నారు. కట్టవాగు, కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పట్టణ ప్రధాన రహదారిపై మోకాళ్ల లోతు నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక చింతకాని మండలం చిన్న మండవ దగ్గర మున్నేరు వరద పెరగడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. ఖమ్మంలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. వరద ఉధృతికి కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇటు ప్రకాష్ నగర్ దగ్గర మున్నేరు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తోంది. ఇప్పటికే ఇండ్లలోకి వరద నీరు చేరింది. మున్నేరు ప్రవాహం గోదావరి నదిని తలపిస్తోంది. ముంపు ప్రజలంతా భయాందోళనతో జంకుతున్నారు. ఇక మదిర మండలం దెందుకూరులో గేదెలు కాసే మహిళ గల్లంతైంది. తర్వాత ఆమె డెడ్ బాడీని గుర్తించారు. మదిర రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లవలసిన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. చింతకాని మండలం మత్కేపల్లి గ్రామంలో తుమ్మలమ్మ చెరువు, జగన్నాథపురం వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఖమ్మం బోనకల్లు R&B రోడ్డు నుంచి కిలోమీటర్ వరకు వరద నీరు ప్రవహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెంలోని కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 8,08,000 క్యూసెక్లొస్తోంది. దీంతో డ్యాం 12 గేట్లను ఎత్తి 1,04,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కిన్నెరసాని పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అలర్ట్ చేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెం దగ్గర 3 యువకులు వరదలో చిక్కుకున్నారు. సిమెంట్ బ్రిక్స్ తయారీ కేంద్రం దగ్గర వరద పోటెత్తడంతో భవనంపైకి ఎక్కారు యువకులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, సత్యనారాయణపురం మధ్య కల్వర్టుపై నుంచి వరద పెరగడంతో అటుగా ద్విచక్ర వాహనం వెళ్తున్న వ్యక్తి కొట్టుకుపోయాడు. కొంత దూరం వెళ్లాక చెట్టును పట్టుకుని కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని తాడు సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. వికారాబాద్ జిల్లా కేంద్రం నియోజకవర్గ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ఏరియాస్ లో రాకపోకలు బంద్ అయ్యాయి. బ్రిడ్జిల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెయిన్ ఎఫెక్ట్ తో పలు మండలాల్లో పంటలు నీట మునిగాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకరపల్లి, మొయినాబాద్ మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి. షాబాద్ మండల కేంద్రంలో వహిల్వాన్ చెరువు, చందనవెల్లి పెద్ద చెరువు, గోపిగడ్డ, మాచన్పల్లి గ్రామాల చెరువులన్నీ అలుగు పారుతున్నాయి. శంకర్పల్లి మూసీ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. షాద్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ వాగు, ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగు, చౌదరిగూడ, గొల్లకేరి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చెరువులు మత్తడి దుంకుతున్నాయి. కొన్ని ఏరియాల్లో పంటలు నీట మునిగాయి. కల్వర్టులు, రహదారులపై నుంచి వరద పోటెత్తడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్లాలో పడుతున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పట్టణాల్లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దట్టమైన మేఘాలు కమ్మేయడంతో చీకటిమయంగా మారింది. దీంతో వాహనదారులు లైట్లు వేసుకుని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. కలెక్టరేట్ ముందు డ్రైనేజీ పొంగడంతో ప్రధాన రహదారి వాగును తలపిస్తోంది. దీంతో భరత్ నగర్, గోదాంగడ్డ, రామచంద్రపూర్ కాలనీ వాసులు బస్టాండ్, మార్కెట్ వైపు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. కరీంనగర్ నగరంలో చాలా చోట్ల రోడ్లు బ్లాక్ అయ్యాయి. కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని ఆర్టీసీ వర్క్ షాప్ ఏరియాలోని మెయిన్ రోడ్డుపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కరీంనగర్లోని సూర్యానగర్, సీతారాంపూర్, రేకర్తి నుంచి వచ్చిన వరద ఎక్కడికక్కడ రోడ్లపై ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ముకురంపురాలో డ్రైనేజీ పొంగడంతో ఇండ్లలోకి నీరు చేరింది. ఇండ్లలోని వస్తువులన్నీ నానాయి. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, కమ్మరిపేట వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరదలో ఓ బర్రె కొట్టుకొచ్చింది. భీమారం మండలంలోని కమ్మరిపేట, వెంకట్రావుపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చిగురుమామిడి మండలం ఇందుర్తి, కోహెడ రోడ్డుపై నుంచి ఎల్లమ్మ వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఆయా గ్రామాల మధ్య ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలతో వేములవాడ రాజన్న ఆలయ భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలోనే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. జగిత్యాల పట్టణంతో పాటు మండలాలు, గ్రామాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వాగులు, చెరువుల దగ్గర అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలంతా అలర్ట్ గా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. ఎమర్జెన్సీ టైంలో కలెక్టర్ ఆఫీసులో టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాలన్నారు. పోతిరెడ్డిపల్లిలోని వీణవంక వాగు పొంగి పొర్లుతోంది. జమ్మికుంటలోని హౌసింగ్ బోర్డు కాలనీ ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇక జగిత్యాల జిల్లా కొడిమ్యాల నుంచి కోనాపూర్ వెళ్లే రోడ్డుపై నుంచి వరద పోటెత్తుతుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అత్యవసరం ఉన్న రైతులు ట్రాక్టర్కు కేజీ వీల్స్ బిగించి రోడ్డును దాటే ప్రయత్నం చేస్తున్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. భారీ వరద వస్తుండటంతో 20 గేట్లు ఎత్తి 1,35,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ఇయర్లో ఇదే మొదటిసారిగా నీటిని రిలీజ్ చేస్తుండటంతో జలకళ సంతరించుకుంది. దీంతో ఎల్లంపల్లి ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబ్ నగర్ లోతట్టు కాలనీలు నీట మునిగాయి. గణేష్ నగర్లోని చాలా ఇళ్లు మునిగాయి. దీంతో అక్కడ జనం బయటకు రాలేని పరిస్థితి కనబడుతోంది. స్థానిక ఎల్లమ్మ గుడి వరద నీటిలో మునిగిపోయింది. హైదరాబాద్, రాయ్పూర్ రహదారిపైకి వరద నీరు చేరింది. జిల్లాలోని చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో కిందకు నీళ్లు రిలీజ్ చేస్తున్నారు. జూరాలకు కూడా భారీగా వరద వస్తోంది. అటు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోకి వరద చేరుకుంది. దీంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. జడ్చర్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి కూడా వరద చేరింది. అచ్చంపేట, శ్రీశైలం వైపు రాకపోకలను బంద్ చేశారు. కోయిల్ సాగర్ 13 గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని కల్వర్ట్ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలో అవతలికి వెళ్తూ కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు పోలీసులు. వరద భారీగా ఉండడంతో జనం అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. జిల్లాలో అత్యధికంగా దర్పల్లిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం, సిరికొండలో 12, భీమ్గల్, వెల్పూర్, కమ్మరపల్లిలో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షం పడింది. కప్పలవాగు, రాళ్లవాగు, తీగలవాగు, పులాంగ్ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కామారెడ్డి మండలం టేక్రియాల్లో NH44 సర్వీస్ రోడ్డు దెబ్బతింది. భారీగా వరద పోటెత్తడంతో సర్వీస్ రోడ్డుపై నిర్మిస్తున్న బ్రిడ్జి కూలింది. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక భారీ వర్షాలు, వరదలతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. సర్కార్ బడులతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని నిర్ణయించారు.